శ్రీమాత్రే నమః. 321వ నామం కామ్యాయై నమః. కామ్య అంటే కోరదగినటువంటిది. అటుకులు తెలుసా నీకు? ఆ అటుకులకు ఆశపడే స్థితి నుండి అనంతానంద మోక్ష స్థితి దాకా మన కోర్కెల స్థాయిని పెంచేది అమ్మవారే. ఆశపడే స్థితి నుండి అనంతానంద మోక్ష స్థితి దాకా మన కోర్కెల స్థాయిని పెంచేది అమ్మవారే. ఈ మధ్యలో మనల్ని ఆదుకుంటూ అవసరమైన ఆశలను తీరుస్తూ ఉంటుంది. ఆలోచన స్థాయిని పెంచుతుంది. చివరకు ఏం చేస్తుంది? చివరకు అపురూపమైన మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి అన్ని విధాల అందరూ కోరదగినది అమ్మవారే, కోరదగినటువంటిది అని ఈ నామానికి అర్థం. శ్రీకృష్ణుడికి మనం అటుకులు నైవేద్యంగా పెడతాం. చాలా చోట్ల ప్రసాదంగా అటుకులు ఇస్తారు. ఎందుకో తెలుసా? అది మోక్ష స్థితిని సూచిస్తుంది. ఇప్పుడు వడ్లు ఉన్నాయనుకో, భూమిలోకి చల్లితే మళ్ళీ మొలకెత్తుతుంది. దానికి మళ్ళీ జన్మంటూ ఉంది. అంటే జన్మరాహిత్యాన్ని సూచిస్తూ మోక్ష స్థితిని సూచించేది ఈ అటుకులు. అందుకనే ఇక్కడ అటుకులకు ఆశపడే స్థితి నుండి అనంతానంద మోక్ష స్థితి దాకా మన కోర్కెల స్థాయిని పెంచేది అమ్మవారే అంటూ చాలా చక్కగా అటుకులతో పోల్చడం అయింది. 322వ నామం కామకళారూపాయై నమః. కామ అంటే కామేశ్వరుని, కళ అంటే కళ యొక్క, రూప అంటే రూపమైనది. కాముని యొక్క కళారూపిణి, కామకళా బీజరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. మంత్రశాస్త్రంలో క్లీం అనే అక్షరాన్ని కామకళా బీజం అంటారు. ఈ క్లీం అనే అక్షరం క ల ఈ అని 4 కూర్పు చేయబడింది. క ల ఈ క్లీం దీనితో కూర్పు చేయబడింది. ఈ 4లో క ల ఈలను వదిలి 4వదైన బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటూ ఉంటారో, పలుకుతూ ఉంటారో వాళ్ళు ఉత్కృష్టమైన పదవిని పొందుతారని ఆగమ శాస్త్రాల్లో చెప్పబడుతుంది. బిందువుతో కూడిన నాదము అయ్యవారైతే ఆ నాద రూపమే అమ్మవారు. ఈ రూపాన్నే కామకళారూపం అంటారు. అయ్యవారు అమ్మవారిని చూస్తున్నప్పుడు, అలాగే వింటున్నప్పుడు ఇవేవి అమ్మవారు కాదని, చివరికి ఆవిడలో ఏమి చూస్తే ఆవిడ లేకపోయినా ఆవిడని చూడగలగడం, ఆవిడని వినకపోయినా ఆవిడని వినగలగడం సిద్ధించగలుగుతుందో ఆ రూపాన్ని అమ్మవారి కామకళారూపం అంటారు. వాస్తవానికి ఇటువంటి రూపమే ప్రతి భర్తకు భార్య అవుతుంది, కానీ భౌతికంగా కనపడే రూపం కాదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే కలలు కంటున్నప్పుడు కూడా ఇదే రూపాన్ని చూస్తాం. అయ్యవారు అమ్మవారి యొక్క ఈ రూపంతోనే అమ్మవారితో రమిస్తూ ఉంటాడు. ఇలా రమించే అయ్యవారిని కాముడు లేదా రమణుడు అంటారు. అమ్మవారి యొక్క 323వ నామం కదంబ కుసుమ ప్రియాయై నమః. కదంబ అంటే తెలుసు కదా, కడిమి. కుసుమ అంటే పువ్వులయందు, ప్రియ అంటే ప్రేమ కలిగినది. కడిమి పువ్వులందు ప్రీతి కలిగినది అని ఈ నామానికి అర్థం. కదంబ వృక్షాన్ని నీప వృక్షమని, కడిమి చెట్టని, కవిక చెట్టని కూడా అంటారు. ఈ వృక్షం మన ఆంధ్రదేశంలో ఎక్కువగా కనపడదు. చెట్లలో లక్ష్మీప్రదమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఏమిటి? తులసి, కదంబం అదే కడిమి, బిల్వము అంటే మారేడు ముఖ్యమైనవి. వీటికి దళాలు కానీ పువ్వులు కానీ 3 చొప్పున ఉంటాయి. ఈ 3 చెట్ల పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టం. వీటిలో కడిమి పూలు అరుణారుణ వర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి మరింత ప్రీతికరం. విష్ణువుకేమో తులసి, శివునికి లక్ష్మీదేవికి మారేడంటే ఎక్కువ ఇష్టం.
ఈ 3 చెట్లలో ఏ ఒక్క చెట్టన్నా గృహావరణలో గనుక లేకపోతే ఆ ఇంట్లో దేవతారాధన, అర్చన, పూజాదులు తిన్నగా సాగవు. ఆటంకాలు, అంతరాయాలు, ప్రతిఘటనలు వస్తాయి. తప్పకుండా తులసి, మారేడు ఏదో ఒకటి మన గృహావరణలో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఒక మంత్రం, ఒక సుగంధ ద్రవ్యం, ఒక రంగు, ఒక ఆహార పదార్థం, వీటి సమ్మేళనమే తంత్రం అవుతుంది కదా. పవిత్రమైన తంత్రసిద్ధి గనుక లేకపోతే ఆ ఇంట్లో పనులు శుభ్రంగా ఉండవు. పనివాళ్ళు కూడా ఆఖరికి సరిగ్గా పనిచేయరు. అమ్మవారు దివిని, భువిని సృష్టి ప్రక్రియ ద్వారా అనుసంధానం చేస్తుంది. అంటే ఆకాశాన్ని, భూమిని సృష్టి ప్రక్రియ ద్వారా అనుసంధానం చేస్తుంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు ఉరిమినప్పుడు కడిమి చెట్టు మొగ్గ తొడుగుతుంది. అంటే భువిని దివిని కలిపే వర్షధారలంటే కడిమి చెట్లకు ఇష్టమన్నమాట. అమ్మవారికి కడిమి చెట్లకి ఈ విధమైన లక్షణంలో సామ్యం ఉండబట్టే అమ్మవారికి కడిమి చెట్ల తోటలన్నా, అంటే అందుకే కదంబ వనవాసిని అంటాం కదా, కడిమి పూలు గుత్తులన్నా నామం ఉందిగా, కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర ఏ నమః. కడిమి పూలన్నా, కదంబ కుసుమ ప్రియ అనే నామం కూడా ఉంది అమ్మవారికి, చాలా ఇష్టం. కదంబ వనవాసిని, కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర, కదంబ కుసుమప్రియ, ఇలా చాలా రకాలుగా అమ్మవారు ఈ కడిమి పూలు అమ్మవారికి ఎంత ఇష్టమో ఈ నామాల ద్వారా మనకు తెలియబడుతోంది. కడిమి పువ్వులందు ప్రీతి కలిగినది అని నామానికి అర్థం. 324వ నామం కళ్యాణ్యై నమః. కళ్యాణి అంటే శుభలక్షణములు కలిగినది. కళ్యాణ పదానికి శుభమని, మంగళప్రదమని అర్థాలున్నాయి. ఎప్పుడూ శుభలక్షణాలతో ఉండి మెట్టినింటి కాపురానికి శ్మశానంలో అడుగుపెట్టినా ఆ శ్మశానాన్ని కూడా మంగళప్రదం చేసి సకల సృష్టి మహోత్సవానికి అక్కడ మంగళ తోరణాలు కట్టించగల సర్వమంగళ కాబట్టి అమ్మవారు కళ్యాణి అనే నామంతో పిలువబడుతుంది. మనలోంచి పుట్టే శుభప్రదమైన వాక్కును కళ్యాణి వాక్కు అంటారు. మనలోంచి వాక్కు పుట్టడం అటుంచి వాక్కులోంచి మనం పుట్టినట్లు తెలియాలి. తానే వాక్కు, వాక్కే తాను అని తెలిసి ఉచ్చరిస్తాడు ఋషి. అలాంటి వాక్కే కళ్యాణి వాక్కు అవుతుంది. కళ్యాణి అనే విశేషం వాక్కుకే కాకుండా, అంటే మాటకే కాకుండా గుర్రానికి కూడా వాడతారు. పంచకళ్యాణి అని అంటారు. చదరంగంలో రాజుకు, మంత్రికి, శకటానికి, ఏనుగుకి, బంటుకి లేని ఎత్తు గుర్రానికే ఉంటుంది. మంత్రికి కూడా 4 వైపులకు పోగల ఎత్తులున్నా పైకి ఎగరగలిగే ఎత్తు లేదు. గుర్రానికి ఎత్తు ఉంది. అంటే నలువైపులా ఉండేవారి గురించే కాకుండా పైవాడి గురించి కూడా ఇంగిత జ్ఞానం ఉన్నట్టు లెక్క. అలాంటి గుర్రం పంచకళ్యాణి అవుతుంది. పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి అనే 4 స్థితుల్లో ఉండే వాక్కుకు పైన ఉన్నవాడు ఎవరు? పరమాత్మ. ఆ పైన ఉన్నవాడి సంకల్పంతో కూడా సత్సంబంధం ఉంటే ఆ వాక్కు కళ్యాణి వాక్కు అవుతుంది. అంటే ఈ నామానికి ఏమంటే అర్థం? శుభలక్షణములు కలిగినది, శుభప్రదమైన వాక్స్వరూపిణి, బ్రహ్మప్రాప్తిని పొందించే కళ్యాణం యొక్క రూపము. అందుకని శుభప్రదమైన వాక్ సంపత్తి కావాలనుకునే వాళ్ళు ఈ నామాన్ని జపిస్తే మంచి వాక్శుద్ధి, వాక్సిద్ధి ఇవన్నీ కూడా లభిస్తాయన్నమాట.